నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరిగాయి. అధ్యాపకులు విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని, సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాల జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ ప్రతినిధులు వినయ్ కుమార్, డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, ప్రిన్సిపల్ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చదువుతున్నాము. ప్రస్తుతం మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నాము. మాకు నారాయణ కాలేజీలో చదువుకోవడం ఎంత అదృష్టంగా భావిస్తున్నాము. ఈ 4 ఏళ్లలో మా ప్రిన్సిపల్ గారు కానీ, మా హెచ్ఓడి సార్ కానీ, మా స్టాఫ్ అందరూ కూడా మాకు ఎంతో బాగా సహకరించారు. సో మాది కోర్ బ్రాంచ్ అనమాట. సో కొత్తగా మనకి గవర్నమెంట్ బడ్జెట్ లో ప్రవేశించిన క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా మా కాలేజీలో ఫ్యూచర్ లో అవి కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ 4 ఏళ్ళు మాకు ఎంతో సహకరించిన స్టాఫ్ కి, ప్రిన్సిపల్ సార్కి, హెచ్ఓడి సార్కి ధన్యవాదాలు. నా పేరు కావ్యాంజలి. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో చదువుతున్నాను. ఈసారి మా కాలేజ్ లో టెలికాం నెట్వర్క్స్ అండ్ AI కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో మా కాలేజ్ లో అన్ని రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ నేషనల్ ఈవెంట్స్ కి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు దేంట్లో బెస్ట్ ఉన్నా మా కాలేజ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మా కాలేజ్ లో లెక్చరర్స్ అందరూ బాగా చెప్తారు అండ్ దే విల్ ఇంప్రూవ్ యూ టు యువర్ బెస్ట్. నమస్కారం, నా పేరు అఖిల. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్గా చదువుతున్నాను. మనకి ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో భవిష్యత్తుకు ఉపయోగపడే అంటే ఫ్యూచర్కి ఉపయోగపడే ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఈసీ ఫీల్డ్లోనే కాదు, సిఎస్సి ఫీల్డ్లో, ప్రతి ఫీల్డ్లో మెయిన్ ఇంపార్టెంట్లీ ఈసీ ఫీల్డ్లో చాలా ఇంక్లూడ్ చేశారు. పోయిన సంవత్సరం నుంచి VLSI అని వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మీద కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ చాలా నైపుణ్యత గల ఫ్యాకల్టీని పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.